ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి చేరుకున్నారు. వెనక రామలక్ష్మణులు కూడా వెళ్ళారు. విశ్వామిత్రుని యొక్క వైభవాన్ని, విశ్వామిత్రుడి తపస్సుని శతానందుల వారు వివరించారు. మరునాడు ఉదయం అంతఃపురంలో జనక మహారాజు గారు మిగిలిన పరివారం అంతా కూడా విశ్వామిత్రుణ్ణి కలుసుకున్నారు. భగవన్ స్వాగతం తేస్తూ కింకరోమి తవానఘా భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతాహ్యహం అంటాడు. జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ భగవన్ స్వాగతం తేస్తూ, భగవన్ అన్న మాట రెండు రకాలుగా అన్వయం. భగవన్ అంటే పూజనీయుడా, నీకన్నా పూజ్యులెవరు అని. భగవన్ అంటే ఈ మాంసచక్షువుతో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపుడా, ఈ మాంసచక్షువు చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైన పరబ్రహ్మమును దర్శించడం వీలు కాదు. కానీ అదే పరబ్రహ్మము కరచరణాదులతో ఈ భూమి మీద తిరుగాడితే గురుస్వరూపం. అందుకే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.